ఆప్కి అదాలత్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి మీదున్న ఆరోపణ ఏంటంటే ఈయన శత్రువుల గురించి అసలు సంబంధం లేని విషయాలే మాట్లాడుతూ ఉంటారు. మీకు 2-3 విషయాలు గుర్తు చేస్తాను. మే 18, 2019లో ఒక స్టేట్మెంట్ చూశాను, BBC. అందులో మీరు ఏమన్నారంటే, బీజేపీలో ఉన్న వాళ్ళని వాళ్ళ మనుషులతోనే నేను చంపించగలను, నాకు సెక్యూరిటీ ఇచ్చేవాళ్లు బీజేపీకి రిపోర్ట్ అవుతున్నారు. నేను ఎందుకు చెప్పానంటే ఆ స్థాయిలో ఇన్సిడెంట్స్ జరిగాయి. నా మీద అటాక్ జరిగింది. మీరెంతో సీనియర్ రిపోర్టర్. ఒక ముఖ్యమంత్రి మీద ఈ విధంగా వరుసగా రిపీటెడ్ అటాక్స్ జరగడం మీరు ఎక్కడైనా చూసారా? ఎందుకలా జరుగుతోంది? నేనెందుకలా చెప్పానంటే, అంటే ఇక్కడున్న సెక్యూరిటీ, ఇక్కడున్న పోలీసులు సెంట్రల్ గవర్నమెంట్కే రిపోర్ట్ చేస్తున్నారు. అందులో నా కంట్రోల్ ఏమీ లేదు. సో అటాక్ జరిగిన విషయాల్లో ఎలాంటి ఇన్వెస్టిగేషను జరగలేదు. అందుకు కారణమూ తెలియడం లేదు. ఇది నమ్మేటట్టుగా ఉందా? ఒక ముఖ్యమంత్రి మీద రిపీటెడ్లీ గవర్నమెంట్ ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒక గవర్నమెంట్ ఫంక్షన్లో స్టేజ్ మీదకొచ్చి ఇంకు వేసి వెళుతున్నారు. ఇలా జరుగుతుందా? అక్కడ పక్కన అందరు ఆఫీసర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద డిగ్నిటీస్ అంతా కూర్చునున్నారు. ఎలా జరుగుతుంది? దీనికి నేను ఒప్పుకుంటున్నాను, మన దేశంలో ఇలా అసలు జరగకూడదు. ఎంచుకున్న ప్రతినిధి మీద ఇలాంటి అసలు జరగనేకూడదు. ఇప్పుడు మీకు కావాల్సినంత సెక్యూరిటీ ఉందంటారా? అదే సెక్యూరిటీస్ అంతా వాళ్ళకే రిపోర్ట్ చేస్తున్నారు. అదే నేను చెప్తున్నాను. వాళ్ళకి దీని గురించి, అంటే వాళ్లకి రిపోర్ట్ చేసినా నాకు రిపోర్ట్ చేసినా వాళ్ల బాధ్యతే కదా. ఢిల్లీ సెక్యూరిటీ, ఢిల్లీ ముఖ్యమంత్రికి, రాష్ట్రంలోని మంత్రులకి అదంతా వాళ్లే ఎన్ష్యూర్ చేయాలి. ఇంకొక స్టేట్మెంట్ని ఇప్పుడు నేను మీకు గుర్తు చేస్తాను. జనవరి 16, 2019 మీరు మీ పార్టీ వర్కర్స్కి చెప్తున్నారు, మోడీ ఒక హిట్లర్, ఆయన మళ్లీ పవర్లోకి వచ్చారంటే ఎలక్షన్స్ జరగనివ్వరు, కాన్స్టిట్యూషన్ని మార్చేస్తారని అన్నారు. ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మీరు కూడా పోటీ చేస్తున్నారు కదా. నేను ఆల్రెడీ చెప్పినట్టే, ఎన్నికల సమయంలో ఆయన నా మీద నేరారోపణలు చేస్తారు, నేను ఆయన మీద నేరారోపణలు చేస్తాను. మార్చి 18, 2016 ఇదేమీ ఎలక్షన్ టైమేం కాదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. మీరు జడ్జెస్ మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, అంటే వాళ్ళందరి ఫోన్స్ ట్యాపింగ్ లో ఉన్నాయి. పెద్ద జడ్జే చెప్పారు, మీకు చెప్పే ఉంటారు, అందుకే మీరు స్మైల్ చేస్తున్నారు. నాకెవరు చెప్పలేదు. అందరు జడ్జెస్ చెప్తుంటారు వాళ్ళ ఫోన్స్ ట్యాప్ చేయబడుతున్నాయి. అయితే ప్రభుత్వం నిఘా పెట్టింది అంటున్నారా? అయితే మీ ప్రభుత్వం అలాగే జరుగుతుంది? ఖచ్చితంగా జరుగుతుంది. ఇంతకుముందు కాంగ్రెస్ చేసేవాళ్ళు, ఇప్పుడు బీజేపీ చేస్తుంది. అయితే ప్రభుత్వంలో మీరు కూడా ఎవరి మీద నిఘా పెట్టారా? నా దగ్గర అటువంటిదేం లేదు. నా దగ్గర పోలీసులు లేరు, లా అండ్ ఆర్డర్ లేదు, క్రిమినల్స్ సంబంధించింది ఏదీ లేదు. అయితే డిసెంబర్ 15, 2015లో ఒక్కొక్కటి చెప్తూ అలాగే వెనకెళ్తాను. మోడీ గారు నాతో రాజకీయంలో పోటీ చేయలేనందువల్ల ఆయన సిబిఐ వాళ్ళని పంపించారు. మోడీ ఒక సైకోపాత్ అని మీరు అన్నారు. గత 5 సంవత్సరాలుగా నేను ఎన్నో రకాల చిత్రవదలు అనుభవించాను. నా ఆఫీస్లో సిబిఐ రైడ్ జరిగింది. మా ఇంట్లో ఢిల్లీ పోలీసుల రైడ్ కూడా జరిగింది. నా బెడ్రూమ్లోకి వచ్చి ఢిల్లీ పోలీసులు అంతా చిందరవందరగా చెక్ చేసి వెళ్లారు. ఆలోచించండి, సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఇంట్లో అదే స్టేట్ పోలీసులు వచ్చి ఎటువంటి నేరమూ లేకుండా సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ బెడ్రూమ్ని క్షుణ్ణంగా పరిశీలించి వెళ్లారు. వాళ్ల కోరికేమిటి, ఏమైనా ఫైల్ దొరుకుతుందేమోనని చూసి వెళ్లారు. బెడ్రూమ్లోనే అలాంటివి ఉంటాయని వాళ్ళు అనుకున్నారు. నేను అలాంటి పేపర్స్ ఏమీ పెట్టుకోను, వాళ్ళకేమీ దొరకలేదు, వాళ్ళ కంట్రోల్లోకి నేను వెళ్ళలేదు. ఏమైంది, ఇద్దరు కలిసిపోయారా? మీరు ఏమనట్లేదు, ఆయన ఏమనట్లేదు? అదేం లేదు. ఎప్పుడు వాళ్ళు ఇష్యూ రైజ్ చేస్తారో అప్పుడే నేను మాట్లాడుతుంటాను. అనవసరంగా ఇంకెప్పుడు నేను మాట్లాడలేదు. నేను కొన్ని డేటాస్ని అనలైజ్ చేశాను. 2016లో మీరు మీ ట్వీట్లో 124 సార్లు మోడీ గారిని మెన్షన్ చేశారు, అంటే ఆయన గురించి మాట్లాడారు. 2017లో 33 సార్లే ఆయన పేరు చెప్పారు. మార్చి 1, 2017 నుంచి మార్చి 2, 2018 వరకు ఆయన పేరు ఒక్కసారి కూడా మీరు ఎక్కడా మెన్షన్ చేయలేదు. 18 తర్వాత ఇప్పుడే మొదలు పెట్టాను, దాని గురించి ఇంకా ఫుల్ అనాలిసిస్ నా చేతికి రాలేదు. దాని డేటా ఇప్పటి వరకు నా చేతికి 16 తర్వాత రెడ్యూస్ అవుతుంది. అంటే ఇందులో ఏం రహస్యం ఉంది? ఇందులో ఏ రహస్యమూ లేదు. ఏ రహస్యం లేదు. మీరు ఆ రహస్యాన్ని చెప్పాలనుకోవట్లేదా? అదే లేదు. నా లక్ష్యం ఏమిటంటే ఎప్పుడూ ఒకటే, అది ఢిల్లీ ప్రజలకు మేలు చెయ్యడం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా పని ఆగిపోయిందంటే ఆ తర్వాత మేము వాళ్లతో మాట్లాడాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఎల్జీ సార్తో. ఇంతకుముందు అన్ని ఫైల్స్ ఎల్జీ సార్ దగ్గరికే వెళ్తూ ఉండేవి. సీసీటీవీ కెమెరాస్ ఫైల్ ఎల్జీ సార్ దగ్గర 2-2.5 సంవత్సరాల నుంచి పెండింగ్లోనే ఉంది. నేను ఎప్పుడు వెళ్ళినా ఆ పని కాస్త త్వరగా పూర్తి చేయండి అని అడిగేవాడిని. నెక్స్ట్ వీక్ అయిపోతుంది అంటారు, కానీ చెయ్యరు. ఆ తర్వాత నేను మనిషి వెళ్ళి అడిగాం, పూర్తి చేయండి అని. నెక్స్ట్ వీక్ అయిపోతుంది అన్నారు. మేము ఇక్కడే కూర్చుంటాం, అయ్యాక వెళ్తాంలేండి అన్నాను. వారం 2 వారాల్లో తీసుకోండి, మాకే సమస్య లేదు అన్నాను. 10 రోజులు మేము పోరాటం జరిపాం, మీకు గుర్తుందా?
అంటే ఈ ప్రజల కోసమే సీసీటీవీ కెమెరా ఫైల్ క్లియర్ చేయడం కోసం, మొహాల క్లినిక్ కోసం, ఈబీ రేట్ తగ్గించడం కోసం, నీటి వసతి కోసం వీటన్నిటికీ పోరాడాను. ముందు దండం పెట్టేవాణ్ణి, తర్వాత కాళ్ళు పట్టుకుంటాను. అప్పటికి ఏం జరగకపోతే మరో దారి లేదు, పోరాడాలి. సో బీజేపీ ఏమంటుందంటే మీకు ఎలాంటి ప్రభుత్వం కావాలి? పని పూర్తి చేసే ప్రభుత్వమా లేదా పోరాడే ప్రభుత్వమా అని? ఆ పనులను చేయించడం కోసమే కొన్ని సమయాల్లో పోరాడాల్సి వస్తోంది. ఆ పనులన్నీ మీరు ఒక విషయం చెప్పండి నాకు. ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో మీరు ఎన్నో మార్పుల్ని చూసి ఉంటారు. బీజేపీ ఉన్న ఏ స్టేట్లో అయినా ఇది జరిగిందా? ఎన్నో సంవత్సరాలుగా బీజేపీ పరిపాలనలో ఉంది. ఎప్పుడైనా బీజేపీ ఢిల్లీలో ఉన్నది వదిలేయండి, యూపీ, హర్యానా, మీరు ఎంసీడీ విషయమే తీసుకోండి, ఏమైనా చేశారా? హాస్పిటల్స్ ఎప్పుడైనా మెరుగుపరిచారా? వాళ్ళ స్టేట్స్లో ఏదైనా ఒక్కటి చెప్పండి. ఉత్తరప్రదేశ్లో 24 అవర్స్ ఈబీ ఉందా? హర్యానాలో 24 అవర్స్ ఈబీ మీరు ఉందా? తలుచుకుని సంతోషించాలి. మిగతా స్టేట్ చీఫ్ మినిస్టర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీస్, మినిస్టర్లు అందరూ మీ పని చేయడం కోసం వస్తున్నారు. అంటే ఈసారి ఢిల్లీ ప్రభుత్వంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతున్నాయి. అంటే ఎన్నో పార్టీలు కలిసిపోయాయి. మొదట్లో ఢిల్లీలో 3 పార్టీలు ఉండేవి, బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ. ఈసారి అందరూ కలిసిపోయారు. బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ, ఎల్జేపీ, జేడీయూ. దేశం అంతటి నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలియడం లేదు. వీళ్ళందరి ఉద్దేశం ఒకటే, కేజ్రీవాల్ని ఓడించాలి. ప్రారంభంలో వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చారు, ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు అందరూ ముఖ్యమంత్రులు వస్తున్నారు. మొన్న విజయ్ రూపానీ వచ్చారు. ఒక మహానాడులో విపరీతంగా నన్ను తిట్టారు. ప్రజలది చూడలేకపోయారు. ప్రజలు లేచి నిలదీశారు. గుజరాత్లో ఈబీ యూనిట్ ఎంత అని. యూనిట్ 10 రూపాయలని చెప్పారు. కానీ ఇక్కడ కేజ్రీవాల్ మాకు ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, ముందు మీ గుజరాత్కి వెళ్ళి ఈబీని చూడండి, తర్వాత మాకు స్పీచ్ ఇవ్వండి. నిన్న కట్టడి సార్ వచ్చారు. ఆయన వచ్చి నోటికొచ్చినట్టు నన్ను తిట్టడం మొదలెట్టారు. అక్కడ కూడా ప్రజలు అడిగారు, కట్టర్ గారు మీ ఊళ్ళో ఎన్ని గంటల కరెంట్ ఉంటుంది అని. ఒక రోజుకి 10 గంటలు అని. ఇక్కడ మా కేజ్రీవాల్ 24 అవర్స్ ఇస్తున్నారు అన్నారు. మీరు మీ రాష్ట్రానికి వెళ్ళండి, అక్కడ దాన్ని సరి చేసుకుని వచ్చి తర్వాత ఇక్కడ మాట్లాడండి. ఇక్కడికి వచ్చే వాళ్ళ అందరి లక్ష్యమూ ఒకటే. నేను చెప్తున్నాను స్కూల్స్ని బాగు చేస్తాను అని, వాళ్ళు కేజ్రీవాల్ని ఓడించండి అంటున్నారు. అది నేను కాదు, చెప్తున్నాను హాస్పిటల్స్ బాగు చేస్తాను అని, వాళ్ళు కేజ్రీవాల్ని ఓడించండి అంటున్నారు. వాళ్ళ లక్ష్యం ఒకటే, నన్ను ఓడించడం, ఢిల్లీ పురోగతిని మీరు అడ్డుకోవాలి. స్కూల్స్ ని, హాస్పిటల్స్ ని సరి చేస్తానంటున్నారు, మేము కేజ్రీవాల్ గారిని సరి చేస్తామని వాళ్ళు అంటున్నారు. కేజ్రీవాల్ని వీళ్లే బాగు చేయగలరు. వీళ్ల చేతిలోనే ఆ శక్తి ఉంది. కానీ మీరేమంటున్నారంటే అన్ని పార్టీలు చేతులు కలిపాయి, అంటే కాంగ్రెస్, జేడీయూ, బీజేపీ. మీరు ఆ రోజు మర్చిపోయారా? అదే కలకత్తాకి వెళ్ళిన రోజు మీరు, మమతా బెనర్జీ, అంటే శరద్ పవార్ అందరూ కలిసిపోయారు, అంటే మోడీ గారిని ఓడించడానికి. ప్రజలు నన్ను ఓడించారు కదా. రాజ్యాంగంలో ప్రజలే యజమానులు, కాబట్టి ప్రజలు నన్ను ఓడించారు.